ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం మరి కొంచెం సాహసం చేస్తూ సాక్షాత్తు శ్రీ అరవిందులు చెప్పినటువంటి మాటలకి శ్రీమాత ఇచ్చినటువంటి వ్యాఖ్యానం కామెంటరీని మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటండి అవి కూడా అంటే వారి భావాలు, వారి సూక్తులు, శ్రీ అరవిందుల యొక్క భావాలు సూక్తులు అని ఆయనవి థాట్స్ అండ్ ఎఫరిజమ్స్ అని ఒక గ్రంథం వచ్చిందండి. కాకపోతే అది ఆ గ్రంథం పాండిచ్చేరిలో తమ తొలి జీవిత కాలంలో అంటే సుమారుగా 1913 సంవత్సరం ప్రాంతంలో శ్రీ అరవిందులు రాశారు. కాకపోతే వాటిని వారి జీవిత కాలంలో సరిదిద్దడం కానీ, దాన్ని పబ్లిష్ చేయడం కానీ, అందులో ఉండే ఏమైనా ఎర్రర్స్ కరెక్షన్స్ ఏమైనా చేయడం కానీ అనేది అప్పుడు జరగలేదు. దాన్ని వారు విడదీయడం 3 భాగాలుగా జ్ఞాన, కర్మ, భక్తి అని 3 శీర్షికల కింద దాన్ని మొట్టమొదటిసారిగా 1958లో వచ్చినవి. ఇంకా 59 నుంచి వాటి ముద్రణ జరిగిందిటండి. అంటే ఇది మనం ఆయన 58-70 మధ్య ఉన్నటువంటి 12 సంవత్సరాల కాలంలో మదర్ శ్రీమాత వీటికి వ్యాఖ్యానం రాశారు. అంటే వ్యాఖ్యానం తెలియజేశారు, కామెంటరీ. దీన్ని వాటిలో ఉండే విషయాన్ని బట్టి 4 భాగాలుగా అంటే 4 కాలాలు అంటే టైమింగ్స్ విడదీశాటండి. అంటే ఎలాగండి, ఒక 12 సూక్తులు 1958 సంవత్సరం వరకు చెప్పినవని, ఇంకా తర్వాత వాటి యొక్క అనువాదాలన్నీ కూడా జరుగుతూ వచ్చాయని చెప్పుకున్నాం కదండి. అవి అంటే అరవిందులు జీవితకాలంలో చెప్పినవి ఈ 58లో కొన్ని, 60-61 అని, తర్వాత 62-66, 69-70, సుమారుగా 1976 వరకు ఇవన్నీ కూడా పబ్లిష్ అయ్యి బయటకు వచ్చాయండి. వీటికి అమ్మ వ్యాఖ్యానాలు. మనం 4 భాగాలు చేశారు కనుక మొదటి భాగం మనం ఎలాగో ఇప్పుడు కేవలం ఉపోద్ఘాతమే చెప్పుకుంటున్నాం. మొదటి భాగంలో ఉన్నటువంటి 12 వారి యొక్క సూక్తులు ఏమిటి, వాటిని అమ్మ ఎలా వివరించారు అనేది మనం వచ్చే సంచిక నుంచి వివరంగా చదువుకుంటాం. కాకపోతే ఇందులో ఇంకా అసలు కంటెంట్ ఏంటో తెలియజేయడం కోసం ఇవాళ నేను దీన్ని ఉపోద్ఘాతం కొంచెం ఇందులో విషయం వివరించాలి అని ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ మొట్టమొదటిది ఎలాగైతే మనకి 1958లో ఫస్ట్ పీరియడ్ ఆఫ్ కామెంటరీస్, ఇవి ఎఫరిజమ్స్ అంటే సూక్తులు. ఇందులో ఈ 1958లో చేసినవి ముందు 12 ఉన్నాయండి. ముందు అసలు ఆ 12 అసలు ఏమిటో ఉపోద్ఘాతంగా ఇవాళ తెలుసుకుందాం, ఇంట్రడక్షన్. తర్వాత యథాశక్తి ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క సూక్తి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమ్మ వ్యాఖ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది. పైగా అది కొంచెం అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం
గహనంగా ఉంటుంది, కొంచెం అంటే గంభీరంగా ఉంటుంది. అయినా మనం దాని తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఈ మొట్టమొదటి దాంట్లో ఉన్న 12 విషయాలు ఏమిటండి అనేది ముందు ఇవాళ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్, వీటి గురించి. అందులో అంటే ద ట్రూత్ సీన్ ఇన్ ఏ డిస్టార్టెడ్ మీడియం, ట్రూత్ కంపేర్డ్ టు వైట్ లైట్ అన్నారు. అంటే జ్ఞానము వివేకము అని, దానికి సంబంధించినటువంటి శక్తులు. వికృత మాధ్యమంలో దర్శించిన సత్యం అదే తెల్లని కాంతితో పరమ సత్యంతో పోల్చబడింది అని. అలాగే రెండవది ఒక ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్, అది చూద్దాం. మూడవది, ఇవన్నీ టాపిక్స్ చాలా తమాషాగా ఉన్నాయండి. రీజన్ ట్రంబల్స్ బిఫోర్ హయ్యర్ ట్రూత్స్, సుప్రామెంటల్ రెవల్యూషన్. అసలు ఆ ఉన్నతతర సత్యాల ముందు హేతుబద్ధం అసలు నిలబడలేకపోవడం, అంటే వణికిపోతుంది అండి. అతిమానస విప్లవం అనేది ఒక టాపిక్. నాలుగోది నాలెడ్జ్ అండ్ వర్క్, జ్ఞానము కర్మ. ఇందులో ఉండేటువంటి పర్ఫెక్ట్ రిసీప్టివిటీ, సైలెన్స్, వాటి గురించి నాలుగో టాపిక్. ఐదోది సాక్షాత్కారానికి ఉన్నటువంటి అవరోధాలు, అబ్స్టకిల్స్ టు రియలైజేషన్. ఏమిటండి సామాన్యంగా? ఫియర్, డౌట్, సెప్టిసిజం, ఈ సందేహాలు భయాలు అవి. ఆరోది సూక్తులు మనసుకు వ్యాఘాతం కలిగిస్తాయి అని. అయినా మరి మనం తెలుసుకోవడానికి మొదలుపెట్టాము అంటే మనకు చాలా ధైర్యం అనే చెప్పుకోవాలి కదండి. మైండ్ రిసీవ్స్ షాక్ ఫ్రమ్ ఎఫరిజమ్స్ అని. అవి ఏమిటి అనేవి డీప్గా తర్వాత చూద్దాం. మనుషులు జ్ఞానం అనేది దేనిని ఆకారాలు చేతనతో తిరగబడితే అనుభవాన్ని పొందడం ఎలాగా అంటే 7th పాయింట్, వాట్ మెన్ కాల్ నాలెడ్జ్, అపియరెన్సెస్ అండ్ రివర్సల్ ఆఫ్ కాన్షియస్నెస్. అది ఏమిటి, హౌ టు ఎక్స్పీరియన్స్ అనేది చూద్దాం. తర్వాతకి వచ్చి 8, ఇంటాలరెన్స్ ఆఫ్ రిలీజియన్స్, మెకానిజం ఆఫ్ ఇంటాలరెన్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ మతాల యొక్క అసహన నిర్మాణ విధానం, అది ఏమిటి అనేది 8వ భాగంలో మనకి తెలియచేస్తున్నారట. ఇంకా 9, హౌ డు వీ నో వాట్ ద సోల్ సీస్, మైండ్ అండ్ వైటల్ అబ్స్టకిల్స్ టు ద సోల్ హియరింగ్ ద సోల్. ఇదండి మొత్తానికి. మనలోనే అబ్స్టకిల్స్ కూడా ఉన్నాయి. అంతరాత్మ దేనిని చూస్తుందో మనకు ఎలా తెలుస్తుంది? మనకున్న మనస్సు, ప్రాణికం, అంతరాత్మకుండే అవరోధాలు. అందుకని మనం అంతరాత్మను వినడం ఎలాగా అనేటువంటిది మనం ఇక్కడ ఈ 9వ పాయింట్లో తెలుసుకుంటాం. ఓన్లీ ద సోల్ కెన్ నో ద సోల్, వాట్ వుడ్ మేక్ హ్యుమానిటీ ప్రోగ్రెస్ మోస్ట్. అంతరాత్మ మాత్రమే అంతరాత్మను తెలుసుకోగలదు అనేది 10. తర్వాత 11వ పాయింట్, వాట్ ఈస్ ద మెంటల్ పర్సనాలిటీ, మానసిక మూర్తిత్వం అంటే ఏమిటి? శ్రీ అరవిందులు అమృతత్వం అంటే ఏమిటి, వారు చెప్పినటువంటి అమృతత్వం ఏమిటి? దేహము ఎప్పుడూ బతికే ఉండడానికి షరతులు ఏమిటి? ఇవన్నీ చాలా గమ్మత్తైన విషయాలండి, చదువుదాం. 12కి వచ్చేప్పటికి, యూ కెన్ ప్రూవ్ ఎనీథింగ్ విత్ ద మైండ్, సుప్రీం హ్యాజ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్, బెస్ట్ వే టు లెర్న్ మోర్ గ్రేస్ అండ్ సీయింగ్. మనసుతో దేనైనా రుజువు చేయగలవు. పరాత్పరునికి హాస్య స్పృహకు
ఒకటి ఉంది. మరింతగా నేర్చుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏంటండి అంటే దైవ కృప, దైవ దర్శనం అని. కేవలం ఇది ఒక భాగం, మనకి 4 భాగాల్లో ఒక భాగంలో ఉండే విషయాలు ఇవ్వండి. ఇవి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క సూక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పటిదాకా చేస్తున్నదేనండి, అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. ఇందులో ఇంకా ఫస్ట్ పాయింటే మదర్ చెప్తారండి మనకి, ఆచరణలో పెట్టడం. మార్గదర్శకత్వం వహించే గ్రంథాలు బోధించే దానిని జీవించాలి అని నిర్దేశించుకోకపోతే వాటిని చదివినందువల్ల ప్రయోజనం లేదు అని డిక్లేర్ చేసేసారు మదర్. అంటే మనం ఈ చదువుతున్నవి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసి తీరాలి, లేకపోతే అవి ఊరికి అలా చదవడం వల్ల ఉపయోగం లేదు అనేది. ఇట్ ఈజ్ నో యూజ్ రీడింగ్ బుక్స్ ఆఫ్ గైడెన్స్ ఇఫ్ వన్ ఈజ్ నాట్ డిటర్మైన్డ్ టు లివ్ వాట్ దే టీచ్. అది అందుకని ఈ సూక్తులు మనం తీసుకున్న చాలా తమాషా అని తీసుకున్నామండి. నిజానికి ఇది మనది కాదండి, చాయిస్ మదర్స్ చాయిస్. అందుకని అమ్మే మనకు అర్థం చేసుకునే శక్తి ఇవ్వాలి, మనం ఆచరించగలిగే శక్తి కూడా ఆవిడే ఇవ్వాలి. అందుకని ఆమెకే నమస్కారం చేస్తూ ఓం నమో భగవతే మనం ముందు తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాం. స్వస్తి.